ఏవండి కాఫీ. ఏవండి కాఫీ అండి. నాకు అక్కర్లేదు. ఏమైంది? ఎందుకంత చిరాకు పడుతున్నారు? ఒళ్ళు మండిపోతుంది కూడా. ఇంటికి మంట పెట్టే అవకాశం అమ్మ నువ్వు కలిసి ఆ దామినికి ఇస్తున్నారు. ఇంట్లో మన విలువ మనమే తీసుకునేలా చేస్తున్నారు. వెళ్ళికనించి. అది కాదండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఒకసారి నేను చెప్పేది వినండి. వెళ్ళు. ఏమైంది శరణ్య? అది ఆయన చాలా కోపంగా ఉన్నారు అత్తయ్య గారు. కాఫీ ఇస్తే కూడా వద్దని తోసేశారు. దర్శన్, దేనికి నాన్న ఈ కోపం? మనం కష్టపడి నేసిన చీర దామిని కోసం ఇచ్చేశాననా? ఆ ఇవ్వటం మూలంగా మనం కాంపిటీషన్లోనే కాదమ్మా, ఇక్కడ ఇంట్లో కూడా ఓడిపోతున్నాం. దామిని ఎన్ని మాటలందో చూసావామా? చెల్లి కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి రాక్షసలాగా మారిపోతోంది. నాకు నచ్చట్లేదమ్మా. దర్శన్, అలా అనకూడదు నాన్నా. దామిని ప్రవర్తన భరించడానికి ఇవాళ కష్టంగా అనిపించినా అది ఎక్కువ కాలం ఉండదు నాన్నా. తనకి ఈ కుటుంబం, ఈ విలువలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది నాన్నా. సమయం పడుతుందంటే ఇంకా ఎంతకాలం ఇలా ఓపిక పట్టాలమ్మా? తన ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి పేషెన్సీ చచ్చిపోతోంది. అయినా మనకి తప్పదు దర్శన్. దామిని తెలియక తప్పు చేస్తోంది. ఇలా కోపంగా రియాక్ట్ అయ్యి నువ్వు తప్పు చేస్తున్నావు. నీలాగా తనలాగా నేను కూడా తప్పు చేస్తే రేపీ కుటుంబం ఏమైపోవాలి? నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరికి వాళ్లే గొంతు చించుకుని రంకెలు వేస్తే ఈ బంధాలకి, అనుబంధాలకి ఏంటి నాన్న విలువ? ఈ సృష్టిలో ఎందరికో దక్కని అరుదైన అందమైన అదృష్టం నాన్నా ఈ ఉమ్మడి కుటుంబం. అటువంటి అదృష్టాన్ని చిన్న చిన్న అహంకారాలతో, అనవసరపు మాటలతో పాడు చేసుకోవాలా? ఈ ఇంటిని ముక్కలు చేసుకోవాలా? అయినా ఎవరో ఒకరు తగ్గితేనే కదా గొడవ సద్దుమణిగేది. మరి మనం తగ్గితే మాత్రం తప్పే ఉంది నాన్నా. తప్పు లేదు నాన్నా. మంచి కోసం మనం ఎంత తగ్గినా మన విలువ ఏం తగ్గిపోదు.